యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. ఈరోజు 18వ రోజు మన యొక్క ధ్యానాలను పవిత్రీకరణ అనే అంశం మీద కొనసాగిస్తూ ఉన్నాం. ఇందాక మేరీ రత్నం గారు ప్రార్థన చేస్తూ ఒక గొలుసులాగా మొదటి నుండి మనం ఏవేవైతే ధ్యానం చేశామో ఆ పదాలన్నీ వినియోగించి ప్రార్థన చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అది మనకు అర్థమయ్యి మన యొక్క జీవితాల్లో వాటిని మనం అప్లై చేసుకోగలిగితే, అన్వయించుకోగలిగితే నిజంగా అది గొప్ప ఆశీర్వాదం. సో నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మనందరి జీవితాల్లో ఆ కార్యం అంత చక్కగా మరి దేవుడు నిర్ణయించిన ప్రకారంగా జరుగునట్లు మనమింకా ఆయన ఎదుట సంపూర్ణ సమర్పణతో నిలవాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ పవిత్రీకరణ కార్యంలో 2 అనుభవాలు క్రైస్తవ జీవితంలో ఉన్నాయని మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. మొదటిది, దేవుడే మనలను నీతిమంతులుగా తీర్చుట ద్వారా పవిత్రీకరణ అనే ఈ కార్యానికి ఆరంభాన్ని చేస్తూ ఉన్నాడు. అది దేవుని కార్యం. దాని కొరకు మనం ఏమి చేయలేదు. మనం చేసిన తప్పులను ఒప్పుకున్నాం. ఈ పరిశుద్ధ మార్గంలో నడవటానికి మనం ఉపక్రమిస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మ మనలను ప్రేరేపిస్తూ ఉండగా, మనలో కార్యం జరిగిస్తూ ఉండగా మనకెదురైన మహాపర్వతం లాంటి ఒక అనుభవం మనలను వెనక్కి నెట్టేస్తున్నట్టుగా అనిపించింది. అదే సమస్త పాపానికి మూలమైనటువంటి మన అహం. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుని యొక్క వాక్యములు తెలిసినప్పటికీ వాటిని జీవితంలో అనుసరించకుండా చేసేటువంటి అహం నుండి మనం విడిపించబడటానికి మనలో దేవుని యొక్క ఆత్మ కలిగించినటువంటి ఆ మెలకువను బట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో నిలబడుతూ ఉన్నాం. అయితే ఈ అహం నుండి విడిపించబడటానికి దేవుడు చూపించిన పరిష్కార మార్గం ఏంటంటే సిలువ లేక అహం చనిపోవుట. సో ఈ పరిష్కార మార్గంలోనికి వెళ్ళేటువంటి వారందరూ కూడా సంపూర్ణమైన సమర్పణ స్థితిలోనికి వస్తారు అని మనం తెలుసుకున్నాం. అయితే మనుష్యులను 3 రకాలుగా వర్గీకరించి మన స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో దేవుని యొక్క వాక్యం మనకి చాలా చక్కగా తెలియజేసింది. ప్రకృతి సంబంధులు ఉన్నారు ఈ లోకంలో, అనగా వారు యేసుక్రీస్తుని అంగీకరించిన వారు కాదు, రక్షణ పొందిన వారు కారు. వారిని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. కానీ క్రైస్తవులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు 2 రకాలు అని మనం చెప్పుకున్నాం. మొదటి రకం శరీర సంబంధులు, రెండవ రకం ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు రక్షింపబడినప్పటికీ కూడా వారి యొక్క అహాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకోకపోవటం వలన వారు కేవలం శరీరానుసారముగా జీవిస్తూ ఉన్నారు, లేక శరీర స్వభావంతో జీవిస్తూ ఉన్నారు. దానినే మనం ప్రాచీన స్వభావము, ప్రాచీన పురుషుడు, పాప స్వభావము, అహంభావము అని ఇన్ని రకాలుగా దాన్ని వివరించుకున్నాం. అందులో నుండే సమస్తమైనటువంటి తిరుగుబాటు వస్తుందని మనం తెలుసుకున్నాం. గనక ఆత్మ సంబంధులైతే వారు ఒక సంపూర్ణమైనటువంటి సమర్పణ స్థితిలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యము వారికి నేర్పిస్తూ ఉన్న కొలది దానికి విధేయులవుతూ, ఆత్మ వారిని బలపరుస్తూ ఉన్న కొలది ఆత్మ ప్రేరణకు లోనవుతూ జీవించేటువంటి ఒక ఆత్మపూర్ణమైన జీవితం అని మనం చెప్పుకున్నాం. అలాంటి పరిణతి కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. దానిని గురించి బైబిల్ చాలా వివరంగా చెప్పింది. ఆ విషయాలన్నీ కూడా మనం నిన్న చూసాం. అయితే శరీర సంబంధులు ఆత్మ సంబంధులుగా మారాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని గురించి మనం నిన్న ధ్యానం చేస్తూ దానిని మధ్యలో ఆపాం.
రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలలో దానిని గూర్చినటువంటి సంగతిని చాలా చక్కగా చెప్పాడు. సో ఈ వాక్య భాగాన్ని మరొకసారి మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, కాబట్టి అనే ఈ మాట ముందు చెప్పిన విషయాన్ని, తర్వాత చెప్పబోయే విషయాన్ని కనెక్ట్ చేస్తూ ఉంది అని మనం నిన్నటి దినాన చెప్పుకున్నాం. అనగా ముందు చెప్పినటువంటి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మన యొక్క జీవితంలో అన్వయించబడాలి అంటే, లేక ఆ దేవుని ప్రణాళిక మన యొక్క జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడాలి అంటే ఏం జరగాలో ఈ 2 వచనాల్లో చెప్పాడు. అదేంటి? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచు ఉన్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది మనం నిన్న చూసాం. సో ఏమి సమర్పించాలి అని అడిగితే మన యొక్క శరీరములను సమర్పించాలి అని చెబుతూ ఉంది. శరీరములను సమర్పించుట అనే ఈ మాట సంపూర్ణ సమర్పణను కోరుతూ ఉందని కూడా మనం నిన్న చెప్పుకున్నాం. శరీరాన్ని సమర్పించుట అంటే శరీరాన్ని మాత్రమే సమర్పించి మనము వేరుగా ఉండలేం. శరీరాన్ని సమర్పించుట అంటే టోటల్గా నీవు ఒక సంపూర్ణమైన సమర్పణ స్థితిలోనికి రావటమే. ఎందుకంటే నీ శరీరము నీవు చెప్పిన ప్రకారంగా పనిచేస్తుంది. అదొక సాధనం లాంటిది. కాబట్టి శరీరాన్ని సమర్పించుట అంటే మనము ఏదైతే సమర్పిస్తూ ఉన్నామో దాని మీద మన యొక్క సర్వహక్కులు మనం కోల్పోతాం అని చెప్పుకున్నాం. మన యొక్క సర్వహక్కులు మనం కోల్పోతాం. ఈ శరీరము దేవునిది అని మనం ఎప్పుడు చెప్పామో అప్పుడు ఈ శరీరాన్ని కేవలం దేవుని యొక్క ఉద్దేశాలకు మాత్రమే ఉపయోగించాలి అని మనకు తెలుస్తూ ఉంది. దాని కొరకే మనం ఈ శరీరాన్ని సమర్పించవలసి ఉంది. మరలా ఈ శరీరాన్ని మన స్వంత ఉద్దేశాల కోసం ఉపయోగించలేము. ఉపయోగిస్తే అది సమర్పణ కాదు. సో సమర్పణలో నుంచి మనం బయటికి వచ్చేస్తున్నట్లు లెక్క. సో అందుచేత ఒక సంపూర్ణమైన సమర్పణ దేవుని యొక్క మహిమార్థమై జరగాలి అనే సంగతిని గురించి నిన్నటి దినాన చాలా చక్కగా మనం చెప్పుకున్నాం. ఏదైనా ఒక వస్తువు సమర్పించినప్పుడు దాని మీద మన ముద్ర ఉండకూడదు అనేటువంటి ఒక ఇలస్ట్రేషన్ కూడా చెప్పుకున్నాం. మన ముద్ర ఎప్పుడైతే ఉంటుందో దాని మీద, లేక మన పేరు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అది దేవుని ఉద్దేశ్యాలను నెరవేర్చలేదు. ఎందుకంటే దాని మీద ఉన్నటువంటి ముద్ర దేవునిని మహిమపరిచే కంటే మనల్ని మహిమపరుస్తుంది. అది చూసినప్పుడల్లా ఇది నేనిచ్చిందే, ఇది నాది అనేటువంటి ఒక ఉద్దేశం మన లోపల నుంచి బయటికి వస్తూ ఉంది. అంటే అది మన యొక్క అహాన్ని సర్వ్ చేస్తుందే తప్ప దేవుణ్ణి సర్వ్ చేయట్లేదు. మనల్ని సంతోషపెడుతుందే తప్ప దేవుణ్ణి సంతోషపెట్టలేదు. అందుచేత ఈ విషయాలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి సమర్పణ అంటే ఏంటో దానిని మనం గ్రహించాలి. సో అలా వస్తువుల మీద ఎప్పుడైతే మనం పేర్లు వేస్తామో అప్పుడు దాని పర్పస్ ఎలాగైతే నశించిపోతుందో అలాగని ఈ శరీరం మీద మరలా మనం హక్కుని కోరుకుంటే మనం దేవుణ్ణి మహిమపరచలేము. ఇది నా శరీరం కదా, నేను దీనితో ఏదైనా చేయగలను అని ఒకవేళ అనుకుంటే ఇక దేవుణ్ణి మహిమపరచలేము. అది నిన్న మనం తెలుసుకున్నాం. సరే, ఈ శరీరాన్ని ఎలా సమర్పించాలో కూడా ఇక్కడ చెప్పాడు. మీ శరీరములను సమర్పించుడి అని మాత్రమే చెప్పలేదు, కానీ శరీరములను ఎలా సమర్పించాలో కూడా చెప్పాడు చాలా చక్కగా. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి.
సజీవ యాగము అని మాట్లాడుతూ ఉన్నాడు. బలిపీఠం మీద ఏ పశువును అర్పించినా, బలి పశువును అర్పించినప్పుడు ఆ బలి పశువు యొక్క లైఫ్ అంతటితో అయిపోయినట్టే. పాత నిబంధన గ్రంథంలో అలాంటి బలులు మనకి కనపడతాయి. వారు ఒక గొర్రెపిల్లను లేక ఒక దూడను తీసుకొని వచ్చి బలిపీఠం మీద సమర్పించినప్పుడు ఆ రోజుతో ఆ బలి పశువు యొక్క జీవితం సమాప్తం అయిపోయింది. ఇక అంతటితో అది క్లోజ్ అన్నమాట. కానీ ఇప్పుడు నూతన నిబంధన ప్రకారంగా అలా జరగదు. నీ శరీరాన్ని బలిపీఠం మీద నువ్వు సమర్పిస్తావు, కానీ అది ఇంకా సజీవంగానే ఉంటుంది. దేవుని యొక్క బలిపీఠం మీదే ఉంది, కానీ ఇంకా సజీవంగానే ఉంటుంది. ఈ విషయాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవటానికి రోజున ప్రయత్నం చేయాలి. దీని గురించి అపోస్తులైన పౌలు గలతీ పత్రికలో చాలా చక్కగా చెప్పాడు. ఇంతకుముందు మనం చదువుకున్నాం ఆ వచనాన్ని. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. నేను ఏమయ్యాను? నేను సిలువ వేయబడ్డాను, నేను చనిపోయాను, నా అహం చనిపోయింది, నేను సజీవ యాగం అయిపోయాను. ఇప్పుడు నేను ఇంకా జీవిస్తూ ఉన్నాను, కానీ ఈ జీవితం నాది కాదు. యేసుక్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. ఎవరైతే నా కోసం ప్రాణం పెట్టాడో ఆయన కోసమే ఈ యొక్క జీవితాన్ని నేను జీవిస్తున్నాను అంటాడు అన్నమాట. నువ్వు చనిపోయిన వాడవే, కానీ క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నవాడవు. అందుకనే దీన్ని సజీవ యాగం అన్నాడు. ఇంకొక మాట కూడా పౌలు అదే పత్రికలో చెప్పాడు. 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. ఎందుచేత అంటే దాని వలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఇక నేను లోకం కోసం జీవించను, నా ప్రభు కోసం జీవిస్తాను. నా అహం చచ్చిపోయింది. ఇక నేను జీవిస్తే క్రీస్తు కొరకే జీవిస్తాను, లోకం కోసం జీవించను. ఇది బలిపీఠం మీద ఉండేటువంటి జీవితం యొక్క స్థితి. సంపూర్ణ సమర్పణ స్థితి. సంపూర్ణ సమర్పణ స్థితి. చాలా కాలం క్రితం విలియం విటింగ్ బోర్డన్ అనేటువంటి ఒక మిషనరీ ఉండేవాడు. అతను పుట్టుకతోనే ఈ బోర్డన్ గారు చాలా కోటీశ్వరుడు, చాలా ఆస్తి ఉంది. వారికి వెండి గనులు ఉండేవంట, వెండి గనులు. సో కాబట్టి వారు ఎంత ఆస్తిపరులో మనం ఆలోచించవచ్చు. ఈయన చిన్నప్పటి నుంచి దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులతో పెరిగినటువంటి వాడు. కుటుంబ సభ్యులు వారికి ఉన్నటువంటి ఆస్తి యావత్తుని కూడా ఈయనకే వారసుడిగా రాసిచ్చేస్తారు. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులన్నింటినీ కూడా దేవుని యొక్క సేవకు ఖర్చు చేసేసాడు. కేవలం 25 సంవత్సరాలే జీవించాడు. కానీ 25 సంవత్సరాలలో అద్భుతంగా ప్రభు కోసం నిలబడ్డాడు. ఆయన దేవునికి సంపూర్ణమైనటువంటి సమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తి. అతడు చైనా దేశంలో ఉన్నటువంటి ముస్లింల మధ్య సువార్త చేయటానికి బయలుదేరి మార్గంలోనే సిక్కై చనిపోయాడు.
ఆయన ఆహ్, వెళ్ళాలనుకున్న స్థలానికి వెళ్ళలేకపోయాడు. అయినప్పటికీ కూడా తన యొక్క జీవితంలో ఉన్నటువంటి సమర్పణ అద్భుతమైనది. అతన్ని గురించినటువంటి జీవిత చరిత్రను రాస్తూ ఉన్నటువంటి టైలర్ అనేటువంటి ఒక ఆమె అతని గురించి ఏం చెప్పిందంటే, అతడు ఏమీ దాచుకోలేదు, వెనుదిరగలేదు, విచారించలేదు అని తన యొక్క జీవితాన్ని 3 ముక్కల్లో చెప్పేసిందనమాట. అంటే తన దగ్గర ఉన్నది యావత్తుని కూడా ప్రభువు కోసమే వెచ్చించేశాడు. అలాగనే ఎప్పుడూ కూడా వెనుతిరిగినటువంటి దాఖలాలు అతని యొక్క జీవితంలో కనపడలేదు. అలాగనే ఏ రోజున కూడా నేనెందుకు ఇలాంటి సమర్పణ చేశాను అని చింతించలేదు అని 3 ముక్కల్లో చెప్పేశాడు. ఇతని యొక్క జీవితంలో ఒక సంఘటన గురించి చాలామంది మాట్లాడతారు. బహుశా మీరు కూడా వినే ఉంటారు. అతను ఒక రోజున ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉండగా అదే కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి మరికొంతమంది అన్యులు, వారు దేవుని నమ్ముకోలేదు, పేకాట ఆడుతూ ఒక వ్యక్తి తక్కువ వచ్చాడు, ఇంకొక వ్యక్తి కూడా మనతో ఉంటే బాగుంటుందని ప్రక్కనున్న ఈ వ్యక్తిని అడిగారట, నువ్వు కూడా మాతో ఆడతావా అని. దానికి బదులుగా ఈయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నాకు చేతులు లేవు అన్నాడంట. కానీ ఆయన చేతులు ఉన్నాయి, ఆయన చేతిలో బైబిల్ ఉంది, ఆయన చదువుతూ ఉన్నాడు. చేతులు లేవంటావేంటి? చేతులు ఉన్నాయి కదా. నా చేతులు చచ్చిపోయాయి, ఇవి నా చేతులు కాదు, ఇవి దేవుని చేతులు అన్నాడు. క్రీస్తు చేతులు. వారందరూ కూడా ఆశ్చర్యపోయేటువంటి సమాధానం అది. అంటే అంత కమిట్మెంట్. నీ యొక్క శరీరం నీ దగ్గరే ఉంది, నీ జీవితం నీ దగ్గరే ఉంది, కానీ నీవు ప్రభువుకి సమర్పించబడినటువంటి వ్యక్తివి అన్నటువంటి విషయం నిరంతరము నీ యొక్క హృదయంలో జ్ఞాపకంలో ఉండాలా. అందుచేతనే మనతో దేవుడు మాటి మాటికి మాట్లాడటానికి సంకల్పించుకున్నాడు. ఆయన వాక్యాన్ని మనకు ఎంత విరివిగా మన యొక్క చేతుల్లో పెట్టడానికి కారణం అదే. భూమి మీద ఇంకొక పుస్తకం దీనంత ఎక్కువగా వాడకంలోనికి వచ్చింది లేదు. అందరి దగ్గర ఉంది అవైలబిలిటీ. నీ దగ్గర కూడా ఉంది, నువ్వు దీనిని చదవాలి. అంతేకాదు, ప్రతిసారి కూడా దేవుడు మనలను ఆయన బల్ల దగ్గరకు పిలిచి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనతో మనకున్నటువంటి రిలేషన్షిప్ ఏంటో అనుక్షణము దేవుని యొక్క ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అలాగనే మనము దేవుని చేతిలో చెయ్యి వేసి సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి వ్యక్తులమని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత కూడా ఉంది. సో కనుక సజీవ యాగము అంటే పాత నిబంధన గ్రంథంలో లాగా మనం చనిపోము, కానీ మనము జీవిస్తే ఉంటాం, కానీ మన యొక్క అహం చచ్చిపోతుంది. అహం చనిపోయినప్పుడు మనము సంపూర్ణంగా ప్రభువు కోసం జీవిస్తాం. సరే, ఈ విషయాన్ని గురించి మరి కొంచెం చివరిలో చెబుతాను. అయితే ఎందుకు సమర్పించాలి ఇలాంటి సమర్పణ? నేనెందుకు ఇలాంటి ఒక సమర్పణ చేయాలి అని అడిగితే, దానికి ఇక్కడ పౌలు చూపిస్తూ ఉన్నటువంటి కారణం ఒకటి ఉంది. రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడంటే, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేనిని బట్టి బతిమలాడుతున్నాడంట? దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుడు మీ కొరకు సిలువలో చేసిన కార్యమును బట్టి ఈ సమర్పణ చేయబద్ధులమై ఉన్నాం మనం అంటాడు. తన యొక్క సర్వస్వాన్ని మనకి వెచ్చించిన తరువాత మనము ఆయన కొరకు జీవించాలి కదా. ఇది సమంజసమే కదా. అందుకని పౌలు అంట బ్రతిమలాడుతున్నాడంట. బ్రతిమలాడుట అంటే
ఇక ఇది మీరు తప్పక చేయాల్సినటువంటి కార్యం అని చెప్తున్నాడు. క్రైస్తవుడు ఇటువంటి సమర్పణాయుతమైన జీవితం జీవించాలి. దీనిని గురించి ఫైనల్గా ఒక స్టేట్మెంట్ చేశాడు, అదే మొదటి వచనంలో. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యుక్తమైనది అంటే సరి అయినది. ఈ సేవ అనే ఈ మాట దగ్గర మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే వర్షిప్ అనే మాట ఉంటుంది. ఆరాధన. ఇదే సరి అయినటువంటి ఆరాధన. ఇదే సరి అయినటువంటి సేవ. ఇదే సరి అయినటువంటి సర్వీస్. ఆదివారపు జరిగేటువంటి ఆరాధనను మనం సర్వీస్ అంటాం. ఈరోజు సర్వీస్ ఎన్ని గంటలకండి అని అడుగుతాం. సర్వీస్ ఏంటి? సర్వీస్ ఏంటంటే ఇదిగో దేవునికి నువ్వు చేసేటువంటి సేవ. ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచి ఏమంటే ముగింపు అయ్యే వరకు కూడా నువ్వు దేవునికి చేసేటువంటి సేవ. చాలామంది ఈ జ్ఞప్తిని కోల్పోతారు. కోల్పోయి నేను చేసే ప్రార్థన అందరూ ఏమనుకుంటారో అని చుట్టూ ఉన్న మనుష్యులను దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యం చేస్తారు. నేను ఈ పాట పాడుతూ ఉన్నాను కదా, అందరూ నన్ను మెచ్చుకుంటారో మెచ్చుకోరు. బాగొచ్చిందా, నా పాట బాగొచ్చిందా, రికార్డ్ చేయండి, రికార్డ్ చేయండి. రికార్డ్ చేయడము తప్పు కాదు, బాగా రావాలి అనుకోవడం కూడా తప్పు కాదు. కానీ మన యాటిట్యూడ్ ఏంటి? మన యాటిట్యూడ్ ఏంటి? ఇది దేవుని యొక్క సేవ అని మనం చేస్తూ ఉన్నామా? ఇది దేవుని యొక్క సేవ అని మనం ప్రతి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నామా? ఇది దేవునికి ఆరాధన. ఆరాధన. మన దృష్టిలో ఆరాధన అనగానే ఒక పిక్చర్ మైండ్లోకి వస్తుంది. ఏంటది? ఏమండి, కొన్ని పాటలు పాడడం, కొంతమంది అయితే వరస పెట్టి 3-4 పాటలు పాడుతూనే ఉంటారు సేమ్ రిథంతో. ఎంత గట్టిగా రిథం ఉంటే అంత బాగుంటుంది, ఎంత బాగా సౌండ్ సిస్టమ్ ఉంటే అంత బాగుంటుంది అని అనుకుంటాం మనం. ఎంత స్పీడ్గా రిథం ఉంటే ఇంకా అంత బాగుంటుంది. ఆరాధన అంటే నిజమైనటువంటి ఆరాధనకు ఇక్కడ డెఫినేషన్ చెప్పాడు. అసలు అదేంటో చెప్పాడు. అదేంటంటే సంపూర్ణమైన సమర్పణ. నీ జీవితమంతా దేవునికి ఆరాధన. జీవితమంతా నువ్వేం చేసినా, నువ్వు ఇలాగా నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన, వీధుల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించిన, లేక ఈవెన్ సండే స్కూల్, విమెన్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్, వీటిల్లో నువ్వు సేవ చేసిన, ఒక విశ్వాసిగా నువ్వు లోపలికి వచ్చిన, యు ఆర్ సర్వింగ్ గాడ్. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి తగినటువంటి సమర్పణ మన జీవితంలో ఉండాలి. సమర్పణ లేని ఆరాధన ఆరాధన కాదు. సమర్పణ లేని సేవ సేవ కాదు. సమర్పణ లేని జీవితం దేవుణ్ణి సంతోషపెట్టలేదు. సమర్పణ లేని జీవిత విధానం దేవుణ్ణి మహిమపరచలేదు. మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. అప్పుడు మనం దేవుణ్ణి ఎలా ఆరాధించాలో అది మనకు అర్థమవుతుంది. మీకు ఇంకో విషయం తెలుసా? సమయానికి రావటం కూడా ఆరాధనే. మనం ఇతరులను చూసే చూపు
దేవుణ్ణి మహిమపరచాలా. ఇతరులతో మాట్లాడే విధానం దేవుణ్ణి మహిమపరచాలా. ప్రతి అంశం ప్రతి అంశం దేవునికి ఆరాధన కావాలి. అది ఈ వచనం ద్వారా మనకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ఆరాధన ఎవరి దగ్గర ఉంటుందంటే, ఎవరైతే సంపూర్ణమైన సమర్పణ చేసుకుంటారో వారి దగ్గరే ఉంటుంది. జార్జ్ ముల్లర్ అనే ఈ మిషనరీ గురించి మీకు తెలుసు. ఆయన చాలా హాస్టల్స్ నడిపించాడు. ఎంతో విశ్వాసంతో తన యొక్క సేవను చేశాడు. ఒక రోజున జార్జ్ ముల్లర్ దగ్గరికి కొంతమంది వచ్చి అడిగారంట, మీ సేవ చాలా ఘనంగా అద్భుతంగా జరుగుతుంది, మీ సేవ యొక్క రహస్యం ఏంటి అని జార్జ్ ముల్లర్ని అడిగారంట. ఎంత గొప్ప సేవ చేస్తున్నారు, ఇంత గొప్ప సేవ మీరు చేయగలగటానికి రహస్యం ఏంటి అని అడిగితే జార్జ్ ముల్లర్ ఇలా చెప్పాడంట, నా జీవితంలో ఒక సమయం ఉంది, ఆ రోజున నేను చచ్చిపోయాను అన్నాడంట. అప్పుడు వీళ్ళందరూ కూడా బహుశా ఏదైనా అద్భుతం జరిగిందేమో అని ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఎలా వివరించాడంట, నా అభిప్రాయాలు చచ్చిపోయాయి, నా ప్రాధాన్యతలు చచ్చిపోయాయి, నా అభిరుచులు చచ్చిపోయాయి, నా ఇష్టమంతా చచ్చిపోయింది, లోకం విషయంలో నేను చచ్చిపోయాను. నేను ఇతరులు అభినందిస్తారని ఎదురు చూడలేదు, ఇతరులు విమర్శిస్తే కృంగిపోలేదు. అసలు వాటి కోసం నేను ఈ సేవ చేయలేదు. నేను కేవలం దేవుణ్ణి సంతోష పెట్టడానికి సేవ చేస్తున్నాను. అదే సీక్రెట్ అన్నాడు. ఇది మనకు అవసరం. మనం సంపూర్ణంగా ప్రభు యొక్క సేవను దేవుని యొక్క మహిమార్థమే జరిగించాలంటే ఇలాంటి సంపూర్ణమైన సమర్పణ మన జీవితంలో జరగాల్సినటువంటి అవసరత ఉంది. సరే, ఇప్పుడు ఇలాగ ఆలోచించేద్దాం. ఒక వ్యక్తి సంపూర్ణమైన సమర్పణ చేసేసాడు. మనమే సంపూర్ణ సమర్పణ చేసాం. ప్రభువా నా ఆహాన్ని తీసేనాయన అని ప్రభు దగ్గర అప్పగించేసుకున్నాం. అలాంటి సంపూర్ణమైన సమర్పణ చేసే వ్యక్తి ఇక జీవితంలో ఎప్పుడు పడిపోడా అని అంటే పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఎందుకు ఓకే, ఎందుకంటే నీ ఫ్రీ విల్ ఇంకా బ్రతికే ఉంది. నీ చిత్త స్వాతంత్ర్యాన్ని దేవుడు నీ దగ్గర నుంచి తీసేయలేదు, తీసేయడు కూడా. దేవుడు మన చిత్త స్వాతంత్ర్యాన్ని తీసేసి మనల్ని ఒక మిషన్ లాగానో రోబోట్ లాగానో చేసేస్తే అది వేరుగా ఉండేది. కానీ దేవుడు అలా చేయట్లేదు. నీవు జీవించి ఉన్నంతకాలం నీ చిత్త స్వాతంత్ర్యం నీకు ఉంటుంది. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత. ఈ చిత్త స్వాతంత్ర్యం మనిషి పాపం చేయటానికి ముందు నుంచి ఉంది. దేవుడు మనిషిని సృష్టించినప్పటి నుంచి ఉంది. నువ్వు దేనినైనా ఎంచుకోవచ్చు. దానిని దేవుడు తీసేయడు, అది నీలోనే ఉంటుంది. నీ అహాన్ని చంపేసిన నీలో ఎంచుకునేటువంటి స్వాతంత్ర్యం, నిర్ణయాలు తీసుకునేటువంటి స్వాతంత్ర్యం నీకుంటుంది. దేవుడు ఈ చిత్త స్వాతంత్ర్యాన్ని మనకు ఎందుకు ఉంచుతూ ఉన్నాడంటే, ఒక వ్యక్తి ఏదో ఒక మిషన్ లాగా మీట నొక్కితే దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. నువ్వు విల్ఫుల్గా, సంపూర్ణంగా, నీ చిత్తమంతటితో, నీ ఇష్టమంతటితో దేవునికి ఆరాధన చేయాలన్నది దేవుని యొక్క చిత్తం.
దేవుని యొక్క దూతలకు కూడా అలాంటి ఫ్రీ విల్ ఉంది. అందుకనే సాతాను తన యొక్క చిత్తాన్ని ఎంచుకొని పాపం చేసి పడిపోయాడు, పతనమైపోయాడు. కానీ దేవుడు ఈ ఫ్రీ విల్ని రెస్ట్రిక్ట్ చేయట్లేదు, చెయ్యడు కూడా. అన్నీ అలాగే ఉంటాయి. అందుకనే నీ జీవితంలో నువ్వు మారు మనసు పొందుతావు, కానీ లోకంలో ఏది మారదు. నువ్వు ఇంతకుముందు ప్రతిరోజు వెళ్ళిన బార్ షాపు అక్కడే ఉంటుంది. నువ్వు ఇంతకుముందు ప్రతిరోజు చేసినటువంటి చెడ్డ పనులన్నీ నీ కళ్ళు ఎదుటే కనపడుతూ ఉంటాయి. నీవు ఫోన్ చూసినా అవే వస్తూ ఉంటాయి, టీవీ చూసినా అవే వస్తూ ఉంటాయి, పేపర్ చూసినా అవే వస్తూ ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంత నార్మల్గానే ఉంటుంది. కానీ ఒక సమర్పణ కలిగినటువంటి వ్యక్తివిగా ఇక్కడే నీకు అభ్యాసం అవసరం. అన్నీ అలాగే ఉంటాయి, కానీ నీవు నీ చిత్త స్వాతంత్ర్యంతో దేవునికి విధేయత చూపించే వాటినే ఎన్నుకొని వాటితో నువ్వు జీవించు. చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు, ఆదాము అవ్వల గురించి దేవునికి సమస్తము తెలుసు కదండి, అసలు దేవుడు ఆ చెట్టే లేకుండా చేస్తే బాగుండేది కదా అని. చెట్టు లేకపోతే ఇంకోటి ఉంటుంది. ఈ ఆదాము అవ్వలు ఆ చెట్టు దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా దేవునికి తెలుసు కదండి, మధ్యలో ఆపేవచ్చు కదా. దేవుడు బలవంతం చేయడు ఎవరిని కూడా. కానీ అన్ని రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఇస్తాడు. ఆదాము, ఇదిగో తోట చెట్ల ఫలములో అన్నీ నువ్వు తినొచ్చు, కానీ అది మాత్రం తినకు, అది ఇన్స్ట్రక్షన్. నువ్వు తింటే చచ్చిపోతావు, అది కూడా చెప్పాడు. దాని ఫలితం ఏంటో చెప్పేసి వదిలేసి నీ చిత్త స్వాతంత్ర్యాన్ని నువ్వు వినియోగించు. అంటే ఒక వ్యక్తి విల్ఫుల్గా సంపూర్ణ స్వాతంత్ర్యంతో ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సు లేకుండా తన మట్టుకు తాను ప్రభువుకి లోబడేటువంటి వ్యక్తులను గురించి ప్రభువు చూస్తున్నాడు. అలాంటి వారు కావాలి ప్రభువు. నీ చిత్తం అటు ఇటు ఊగిసలాడేటువంటి తత్వంలో ఉండిపోకూడదు. మన మనస్సు చంచలమైనది కాబట్టి ఇదంతా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అంచేత దేవుని యొక్క వాక్యం ఎలా చెబుతుందో చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను. ఆ మాట మీరు గమనించండి. మిమ్మును మీరే ఎంచుకొనుడి అంటే అర్థం ఏంటి? మీ మట్టుకు మీరు ఆ విషయాన్ని తెలుసుకొని బ్రతకాల. మనం లిటరల్గా బలిపీఠం మీద వధించబడటం లేదు, బలిపీఠం మీద కాల్చివేయబడటం లేదు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు, మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఆర్ కౌంట్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ డెడ్ unto sin but living unto Christ. పాపము విషయమై మృతులు, యేసుక్రీస్తు విషయమై సజీవులు అని మిమ్మును మీరు ఎంచుకోండి. అంటే వన్స్ అగైన్ మరలా ఇట్స్ ఎ విల్ఫుల్ యాక్ట్. ఇట్ ఈస్ ఎ విల్ఫుల్ యాక్ట్. నీకు నువ్వుగా పాపము నుంచి దూరం జరగాల. నీకు నువ్వుగా లోకము నుంచి దూరం జరగాల. నీకు నువ్వుగా దేవునికి విధేయత చూపించాలి.
విశ్వాసికి 2 ప్రెజర్స్ ఉంటాయి. ఒకటేమో బయట నుంచి ఉంటది శోధన. ఇంకొకటి లోపల నుంచి ఉంటది. మన లోపల నుంచి అహం పనిచేస్తూ ఉంటది కదా! లోపల నుంచి నీ అహం నీకు కేకలేస్తా ఉంటది. బయట నుంచి లోకం కేకలేస్తా ఉంటది. కానీ నువ్వు ఈల్డ్ అవ్వాల్సింది మాత్రం దేవునికి. నువ్వు ఈల్డ్ అవ్వాల్సింది దేవునికి. నువ్వు లోబడవలసింది దేవునికి. అటు లోకము యొక్క శోధనలకు కాదు, ఇటు మనలో పెరిగేటువంటి అహంభావంతో కూడినటువంటి స్వార్థాపేక్షలకు కూడా కాదు. ఇవి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. పనిచేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ నేను దేవుని వాడను, నేను దేవుని వాడను అని దేవునికే విధేయత చూపించేటువంటి జీవితం సంపూర్ణ సమర్పణ కలిగిన జీవితం అన్నమాట. ఇంకొక విషయం చెప్తాను. విశ్వాసి మరణించాడు అని చెప్పినటువంటి ఈ మాటని ఇంకా కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే, మరణం అంటే సెపరేషన్ లేక వేరవ్వడం, ఎడబాయటం. ఉదాహరణకి మనిషి చనిపోయినప్పుడు మన ఆత్మ శరీరం నుంచి వేరైపోతుంది. అప్పుడు ఇది డెడ్. సో ఈ యొక్క వేరవ్వటం అనే విషయాన్ని గురించి మనం ఆలోచించి దానినే ఇక్కడ కూడా తీసుకొని వస్తే, నీవు దేవుని యొక్క సన్నిధిని పాపము విషయంలో మృతుడవు అని చెప్పినప్పుడు అర్థం ఏంటంటే, పాపమునకు నీకు సంబంధం లేదు, నువ్వు వేరైపోవాలి అని తెలియజేస్తుంది అన్నమాట. పాపమునకు నీకు సంబంధం లేదు. ఒకప్పుడు దేవుని విషయంలో చనిపోయిన వారం, అప్పుడు మనకేం తెలీదు. కానీ ఇప్పుడు బ్రతికాం. దేవుడు మనల్ని సజీవులుగా చేశాడు. దేవుడు మనల్ని తన యొక్క వాక్యం చేత, తన యొక్క ఆత్మ చేత మనకి మెలకువ కలుగు చేశాడు. మనం రక్షించబడ్డాం. రక్షించబడినటువంటి మనము ఇప్పుడు పాపము విషయమై మృతులుగాను, యేసుక్రీస్తు విషయమై సజీవులుగాను కనపరుచుకోవాలి, ఎంచుకోవాలి. పాపముతో ఇక మనకి సంబంధం లేదు. సో అంచేత కొన్నిసార్లు ఈ ఊగిసలాట జరుగుతుంది. విశ్వాసి జీవితంలో కూడా కొన్నిసార్లు శరీర సంబంధమైనటువంటి వాటి చేత జయించబడేటువంటి అవకాశం ఉంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి జీవితంలో ముందుకి కొనసాగటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనము గనక అలా సమర్పించుకొని ఉంటే దేవుడు మన యొక్క జీవితంలో తన కార్యాన్ని సంపూర్ణం చేయగలుగుతాడు. ఇంకొక వచనం కూడా మనం చదువుదాం. 6వ అధ్యాయం 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం. రోమా, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. చనిపోయిన వారు మరలా జీవించరు. సో ఇప్పుడు మరలా మీరు 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు మళ్ళీ చదవండి. ఈ ఆలోచనలను మనసులో పెట్టుకోండి. అప్పుడు అందులో చెప్పిన ప్రతి సంగతి మీకు చక్కగా అర్థమవుతుంది. ఊరికి నేను గబగబా చదివేసి నేను చదివేశాను అని అనుకోవద్దు. దాన్ని మీరు టైం తీసుకోండి. టైం తీసుకొని అందులో ఉన్న ప్రతి వచనం మీద మీ మనసు పెట్టి చదవండి. మనం చదివేటప్పుడు ఎంత సులువుగా దారి తప్పిపోతామంటే, చదువుతాం మనం స్టార్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. 1-2 వచనాల తర్వాత మనసు ఎక్కడికో పోతుంది. అయినా చదవడం కంటిన్యూ చేస్తాం. మళ్ళా 3, 4, 5, 6 వచనాలు చదివేసిన తర్వాత మళ్ళీ కాన్షియస్లోకి వస్తాం. అరే ఏం చదువుతాను. అప్పుడు నువ్వేం చేయాలంటే
ఎక్కడి వరకు వచ్చావో అక్కడి నుండి కంటిన్యూ చేయకూడదు. ఎక్కడి వరకు నువ్వు దాని మీద మనస్సు పెట్టి చదవలేదో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలన్నమాట. లేకపోతే అర్థం కాదు. ప్రతి దానిని అంత సులువుగా మనం దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పటికీ కూడా మన మనస్సు మనల్ని పక్కత్రోవ పట్టిస్తుంది. సంచేత ఈ వచనాలు మీరు చదివితే ఈ సంగతులు ఇంకా చక్కగా మనకి అర్థమవుతాయి. అందుకే లోపల నుండి వచ్చేటువంటి స్వరం విషయంలో పౌలు ఏమన్నాడు? నేను సిలువ వేయబడ్డాను, నేను చనిపోయాను అన్నాడు. బయట నుండి వచ్చేటువంటి స్వరం విషయంలో పౌలు ఏమన్నాడు? నేను లోకము విషయములో చనిపోయాను, సిలువ వేయబడ్డాను. సో లోపల బయట రెండు కూడా చనిపోయి, ఇదిగో నా దేవునితో నా సంబంధం, నా దేవునికి నేను సమర్పించబడిన వ్యక్తి, నా దేవునికి నేను సమర్పించబడిన వ్యక్తి. ఇందాక మనం పాడినటువంటి పాట 455, ఆ పాట ఎప్పుడు కానుకల టైంలోనే అది సూటబుల్ అనిపిస్తుంది మనకి. కానీ అది మన జీవితానికి చాలా చాలా అవసరమైనటువంటి పాట. చాలా చాలా అవసరమైనటువంటి పాట. నా సమస్తము అని చెప్పినప్పుడు అందులో నేనున్నాను, నేనున్నాను, నేనే, నేను సమర్పించబడాల. అట్టి సమర్పణలో దేవుడు మనల్ని ఇంకా ముందుకి కొనసాగింపు చేయనిగాక. దేవుడి వాక్యాన్ని దీవించునిగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచుకొని కనులు మూసుకొని ప్రభు వైపుకి మనం చూద్దాం. ఒక సంపూర్ణమైన సమర్పణ స్థితిలోనికి వద్దాం. ఇదిగో మన యొక్క అహం మనలను దేవుని నుండి దూరం చేస్తూ ఉంది. పాపం వైపుకి మరలా మరలా లాగుతూనే ఉంది. దేవుడు నీ సింహాసన ఆసీనుడైతే, ఆయనే నీ జీవితానికి ప్రభువు అయితే, ఈ సంపూర్ణ సమర్పణ స్థితిలో కొనసాగటానికి శక్తినిమ్మని ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేయాలి. దేవుడు సహాయం చేస్తాడు. ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేసుకుంటూ ఉండగా మన మధ్య ఉన్న లివింగ్స్టన్ గారు మనలను ప్రార్థనలో నడిపించాలని కోరుతూ ఉన్నాను. వారు ప్రార్థన చేసిన అనంతరం మనం పరలోక ప్రార్థన ఆశీర్వాదం చెప్పుకొని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, మా యేసయ్య, నీకే వందనాలు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ యొక్క సాయంకాల సమయం బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. దేవా, ఈ దినము ఈ మందిరంలో చేరి తండ్రి నిన్ను నాయన ధ్యానించుకోవడానికి, నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను స్తుతించడానికి, నీ యొక్క వాక్యం వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, ఈ లెంట ఆరాధనలో నాయన 18 దినముల పాటు తండ్రి అనేకమైన విషయాలు నీ సేవకుని ద్వారా నాయన మేము విని ఉన్నాం తండ్రి. దేవా, అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యం మా జీవితాల్లో నాయన నూరంతులుగా ఫలించేదిగా ఆశీర్వదించండి తండ్రి. మా జీవితాల్లో సంపూర్ణ సమర్పణ జీవితాలుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మా స్థితి ఏమిటో మేము ఎరిగి నాయన ఈ క్షణములోనే తండ్రి మా స్థితిని మేము తెలుసుకునే కృపను అనుగ్రహించండి. మేము ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులమా, శరీర సంబంధమైనటువంటి మనుషులమా, ఆత్మ సంబంధమైనటువంటి మనుషులమా అని మేము ఎరిగి నాయన దాని నుండి నాయన మా యొక్క జీవితాలు నాయన నీకు సమర్పించుకుని తండ్రి నాయన నీ యొక్క నాయన వాక్యాన్ని వింటూ దాన్ని నాయన మా హృదయాల్లో నాయన బదిలపరుచుకుని వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు ప్రసాదించమని వేడుకుంటున్నా. మరి ముఖ్యంగా తండ్రి నాయన మేము ఎంతో నాయన నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాము, కానీ తండ్రి ప్రార్థన జీవితంలో మేము జీవించలేకపోతున్నాం తండ్రి. నాయన నీ యొక్క వాక్యానుసారంగా మేము జీవించలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నీతో మేము ఉంటే పాపం చేయము తండ్రి, నీతో ఉంటే మేము పాపం చేయజాలమని నీతో నాయన మాతో మాట్లాడుతున్నాం. మిమ్మల్ని మేము ఎరిగి ఉండేటువంటి కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీతో మేము అంటి పెట్టుకుని ఉండాలి తండ్రి. దేవా నాయన నీ సేవకుడి ద్వారా తండ్రి 18 దినాలు తండ్రి అనేక విషయాలు సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. నాయన నీకే స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నాయన
నాయన మాలో ఉండేటటువంటి నాయన తిరుగుబాటుతనం, స్వార్థము, మరి ముఖ్యంగా తండ్రి ఒకవేళ అహంకారంగా ఉంటే నాయన దాన్ని తీసివేయండి. నాయన దేవుడు అహంకారాలను ఎదిరించి దీనిని కృప అనుగ్రహించిన వాక్యం సెలవిస్తుంది తండ్రి. నాయన మేము దీనులుగా ఉండాలి తండ్రి. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది తండ్రి. నాయన అట్టి మనసును మాకు మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన రాబో దినాల్లో జరగబోయేటటువంటి ప్రతి ఆరాధనలో మీరుండి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మరింత ఎక్కువ మంది నాయన ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని నాయన నీ యొక్క వాక్యం వినే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఈ దినమే నాయన ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన వారి వారి యొక్క నాయన ప్రార్థనలు, అవసరతలు ఎదిగిన దేవా నీకే వందనాలు నాయన. వాటిని నాయన మీరు నాయన ఆలకించమని వేడుకుంటున్నా నాయన. నీ సేవకుని బట్టి నీకు వేలాది వందనాలు నాయన. ఎంతో సూటిగా స్పష్టంగా నాయన ప్రతిదినము వారు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. ఆ యొక్క వాక్యము తండ్రి నాయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది వ్యర్థము కాకూడదు తండ్రి. నాయన వాక్యానుసారంగా జీవించే జీవితాలను ప్రసాదించమని, ఈ క్షణంలో మేము తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మమ్మల్ని క్షేమంగా చేర్చుమని, తిరిగి రేపు చేరు పర్యంతము నీ కాపుదల మాకు అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థన బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మందిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు, మనుషులనికి తేక కిమ్ తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.